183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం శాసనసభలో డిప్యూటీ స్పీకర్ అలాగే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కొద్దిసేపటి కిందటే అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆర్థిక ప్రగతి ఏ విధంగా ఉంది, వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారాయి, అంటే రెవెన్యూ బడ్జెట్ మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అసలు ఈ శ్వేతపత్రంలో ఏముంది, దీనికి సంబంధించి డీటెయిల్డ్గా విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో అసలు ఈ శ్వేతపత్రంలో ఏముంది, అసలు బడ్జెట్ని ఏ విధంగా లెక్కిస్తారు, రాబడిని ఏ విధంగా చూస్తారు, అలాగే అప్పులను కూడా ఏ విధంగా లెక్కలు వేస్తారు, ఒకసారి వివరించే ప్రయత్నం. ఏ రాష్ట్రం అయినా కానీ అభివృద్ధి పదంలో పయనించాలంటే బడ్జెట్ విషయంలో సింపుల్ లెక్క. ఒక ఇంట్లో మనం ఎలా లెక్కేసుకుంటామో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, అలానే ఖర్చులు పూర్తయిన తర్వాత మిగిలేటువంటి సర్ప్లస్ అదనపు అంశం ఎంత ఉంది అనేటువంటి దాని మీద అన్నీ ఆధారపడి ఉంటాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి సందర్భంలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పుడు అప్పుల పాలైంది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ, ఇప్పటివరకు ఆరోపణ. ఇప్పుడు ఏంటంటే శ్వేతపత్రం పరంగా దాన్ని ఆధార సహితంగా నిరూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. మొత్తం ఈ శ్వేతపత్రాన్ని కనుక చూస్తే 42 పేజీల శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో ఒక 3 భాగాలుగా దీన్ని విభజించుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆదాయ వ్యయాలతో పాటు మిగులు బడ్జెట్ రూపంలో ఏదైనా ఉందా, లేదంటే లోటు బడ్జెట్గా మారినటువంటి పరిస్థితి ఉందా, ప్లస్ ఈ ఖర్చు పెట్టినటువంటి వనరులన్నీ కూడా శాశ్వత ఆస్తిగా తెలంగాణ రాష్ట్రానికి మిగులుతున్నాయా లేదా అనేటువంటి అంశం ఒకటైతే, గత 60 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ఖర్చు చేశాయి, అలానే తెలంగాణ ప్రాంతం కోసం ఆ ప్రభుత్వాలు చేసినటువంటి ఖర్చు ఎంత, ఇప్పటి ప్రభుత్వం చేసినటువంటి దాని వల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంటి, అలానే ఈ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పడే నాటికి ముందర 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీనే పరిపాలన చేసింది. ఆ 10 సంవత్సరాల్లో ఎటువంటి ఈ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ రేషియోని ఏ విధంగా మెయింటైన్ చేసింది, ఆ బ్యాలెన్స్ షీట్ని సమన్వయం చేయడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2004 నుంచి 2014 వరకు ఎలా బ్యాలెన్స్ చేయించింది, ఈ అంశాలన్నింటినీ కూడా కలగలిపి ఈ శ్వేతపత్రంలో వివరించేటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆ ప్రభుత్వంలో ఆ ప్రక్రియలో భాగంగా ప్రధానమైనటువంటి అంశాలు మనం కనుక చూస్తే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. శ్వేతపత్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. అందులో అంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి వాటిలో ఆ శ్వేతపత్రంలో మెయిన్ హైలైట్స్. ఇప్పటి వరకు అప్పులు అనేటువంటి అంశం పైన రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల అంశం, తెలంగాణలో ఉన్నటువంటి అప్పులు 6,71,757 కోట్లు అని నికరంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రోజుకి ఉన్నటువంటి అప్పు. అంటే 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగినటువంటి అప్పుల పరంపర. ఇక 2014-2015 నాటికి ఉన్నటువంటి రుణం 72,658 కోట్లు. దాదాపుగా ఇది ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. సగటున 24.5% చొప్పున ప్రతి ఏడాది అప్పు పెరిగింది గత 10 ఏళ్లలో అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. ఇక 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,673 కోట్లు, అంటే ఒక సంవత్సరంలో చేసినటువంటి అప్పు కింద దాన్ని చూపించారు. 2015-16లో చేసినటువంటి రుణ జిఎస్డిపి 15.5% దేశంలోనే అత్యల్పం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి డెట్ జిఎస్డిపి అనేది కేవలం 15.7% మాత్రమే ఉంది. అది దేశం మొత్తంలోనే అత్యల్పం అనేటువంటి మాటని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. 2023-24 నాటికి 27.8% ఈ రుణ జిఎస్డిపి శాతం పెరిగింది. ఇది దేశంలో అనేక రాష్ట్రాల కంటే ఎక్కువ అనేటువంటి అంశాన్ని కూడా తెలియజెప్పారు. ఇక బడ్జెట్కు వాస్తవ వ్యయానికి ఉన్నటువంటి అంతరం 20% ఉంది. ఇది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో రాష్ట్ర విభజనకు ముందర ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ శాతాన్ని చాలా వరకు తగ్గించాయి. అంటే బడ్జెట్ వాస్తవ వ్యయం, ఎప్పుడు కూడా బడ్జెట్ అంటే ఏంటి, ఎస్టిమేషన్స్, అంచనాలు.
అంచనాలు మాత్రమే ఉంటాయి. ఈ ఏడాదిలో ఇంత ఖర్చు అవుతుంది, ఇంత రాబడి వస్తుంది అనేటువంటి అంచనాలు ఉంటాయి. అంటే కానీ అంచనాలకు మించి ఖర్చు ఈసారి ఆ రెండింటి మధ్య వీలైనంత తక్కువ అంతరం చూసుకుంటే కనుక అది ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ అయింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నటువంటి గవర్నమెంట్ అయింది. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ విషయంలో కొంత విఫలమైంది. 20% వరకు అంతరం కనిపించింది అనేటువంటి విమర్శని శ్వేతపత్రం చేసింది. ఇక 7 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి చూస్తే 4.98 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు. అంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి ఖర్చు కింద దాన్ని చూపించారు. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణభారం పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాల కంటే 57 ఏళ్ల సంవత్సరాలలో 4.98 కోట్ల దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి వివిధ రకాల డెవలప్మెంటల్ స్కీమ్స్ కావచ్చు, శాశ్వతంగా ఆస్తుల ఏర్పాటు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇలాంటి అంశాలు అన్నిటినీ కలిపి చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టినటువంటి ఖర్చు 57 ఏళ్లలో 5 లక్షల కోట్లు సుమారుగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ లెక్క తెలియదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇది కంప్లీట్ గా అప్పులు. ఇది తెలంగాణ కోసం చేసినటువంటి మొత్తం వ్యయం. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, అన్ని రకాల శాశ్వతంగా ఆస్తి సృష్టించేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రక్రియ కింద దీన్ని అప్పులతో కలుపుకొనే చెప్పాలంటారా? లేదంటే అప్పులు వేరు, ఎక్స్పెండిచర్ వేరు. ఇక్కడ జరిగినటువంటిది అంటే ఇప్పుడు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఓవరాల్ గా అనేక రకాల రూపాల్లో ప్రభుత్వ స్కీములు అమలు చేస్తుంది. ఆ రూపంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతానికి పెట్టినటువంటి ఖర్చు కింద దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇక రెవెన్యూ రాబడిలో 34% పెరిగినటువంటి రుణభారం. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 34 రూపాయలకి ఈ రుణ చెల్లింపులకు సంబంధించినటువంటి ఖర్చుల్నే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అనివార్యత ఏర్పడింది. అంటే అప్పులు, దానికి సంబంధించినటువంటి వడ్డీలు, వాటి చెల్లింపు 34% వరకు ఖర్చు అవుతుంది. అంతే. రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35%. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 34%, 35% ఎంత అవుతుంది? మొత్తం చూస్తే 69%. మొత్తం వచ్చినటువంటి దానిలో ఈ రేషియోలు అంటే బడ్జెట్లో మనం సంపాదించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి 100 రూపాయలు 69 రూపాయలు దీనికే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక రోజు వేస్ అండ్ మీన్స్ పై ఆధారపడాల్సినటువంటి దుస్థితి. వేస్ అండ్ మీన్స్ అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు. అంటే మీరు చేబదులు అడుగుతారు. మనం ఇప్పుడు మన ఇంటి నిర్వహణ విషయంలో ఒక 100 రూపాయలు ఖర్చుకి ఇబ్బంది అయింది అనుకోండి, పక్క వాళ్ళని అవతల వాళ్ళని ఎవరినో ఒకరిని అడుగుతాం. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా వ్యవహరిస్తుందంటే అటు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్కి కానీ చేబదులు కింద ఇచ్చేటువంటి ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారనమాట. MWA అంటే ఈ WMA ద్వారా ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా మాకు ఈ అవసరం ఉందని ప్రభుత్వం నుంచి కనుక రిజర్వ్ బ్యాంక్కి ఒక రికమెండేషన్ వెళ్తే అది కన్సిడర్ చేస్తే ఒక 100 కోట్లు ఇమీడియట్గా అడ్జస్ట్మెంట్ చేయడం, మళ్ళీ తర్వాత ఇమీడియట్గా దాన్ని రీపేమెంట్ చేసి దానికి అక్కడ ఉండేటువంటి క్రెడిబిలిటీ పెంచుకోవాలంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నిర్ణీత సమయంలో మళ్ళీ చెల్లిస్తే ఇంకోసారి అడ్వాన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సింపుల్గా చెప్పాలంటే అడ్వాన్స్లు చూడాలి, క్రెడిట్ కార్డ్ లాగా. అంతే సరే, ఒక నెల రోజులు వెసులు పడితే ఎలా వాడతామో అట్లాగా తీసుకునేటువంటిది. ఇప్పుడు దానిపైనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉంది అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఇక 2014లో మిగులు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ 2023లో అప్పుల్లో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలోకి తెలంగాణ వెళ్ళింది అనేది ఇప్పుడు ఈ శ్వేతపత్రంలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. ఇక ఓవరాల్గా అసలు మనం శ్వేతపత్రంలో ఏముంది అనేటువంటి అంశాన్ని కనుక ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో దాదాపుగా 42 పేజీల దీంట్లో అంశాలను ఇక్కడ ఆర్థిక శాఖ పేరు మీద ఈ 42 పేజీల నివేదికను రిలీజ్ చేసింది. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇది నార్మల్ ఇంట్రడక్షన్ ఒకటి, తెలంగాణ బడ్జెట్ అంచనాలు వాస్తవ్యము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో చేసిన ఖర్చు, క్రియేట్ చేసినటువంటి వనరులు, అలానే 4వ అంశంగా రెవెన్యూ వసూల్లో పోకడలు, 5వ అంశంగా రుణ పోకడలు, పెరుగుతున్న రుణభారం, అలాగే 7వ అంశంగా కొనసాగుతున్న పనులు మరియు మూలధనం వ్యయం, అలాగే జీతభత్యాలు మరియు పెన్షన్ ఖర్చు, 9వ అంశంగా వేజ్ అండ్ మీన్స్ పై ఆధారపడడం, రెవెన్యూ లోటుగా 10వ అంశాన్ని పొందుపరిచారు. ఇక 11వ అంశంగా ద్రవ్య లోటు, అలాగే 12వ అంశంగా విద్య మరియు ఆరోగ్యంపై ఖర్చు, ఇక చివరిలో సారాంశం. సో ఇది మొత్తం 42 పేజీల్లో పొందుపరిచినటువంటి అంశం. ఇక ఇంట్రడక్షన్లోనే ఫస్ట్ పాయింట్ ఏం రాశారో చూద్దాం. ఉమ్మడి రాష్ట్ర ఆస్తులు మరియు కార్పొరేషన్ల విభజన అంశాల్లో అనిశ్చితి మరియు పెండింగ్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఆర్థిక రంగం బలమైన పునాదులతో ప్రారంభమైంది. మొదటి 5 సంవత్సరాల్లో రెవెన్యూ మిగులుతో పాటు ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ నిబంధనలు పాటించబడ్డాయి. అంటే ఈ ప్రభుత్వం ఆస్తుల పంపకాలు ఇంకా కూడా పూర్తి కాకపోయినా
గతంలో ఏర్పడి అంటే 2014లో మొదట ఏర్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ రెండోసారి 2018లో ఏర్పడింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ మొదటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఒక అప్రిషియేషన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే మొదటి 5 సంవత్సరాల్లో రెవెన్యూ మిగులుతో పాటు ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ నిబంధనలు పాటించబడ్డాయి. డిసిప్లైన్ గానే నడిచింది. కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఫాలో అయ్యారు. తర్వాత గాడి తప్పింది. గత 5 సంవత్సరాల్లోనే ఈ దుర్వినియోగం అనేది లేదా నియంత్రణ లేనితనం అనేది పెరిగింది అది అనేటువంటి ఎందుకు పెరిగింది అనేది ఇక్కడ దాని రీజన్స్ అంశాల్ని ఇక్కడ ప్రస్తావించారు. ప్రస్తావించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, మిషన్ భగీరథ వంటి మెగా ప్రాజెక్టుల పేరుతో బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పరిస్థితి చాలా సమూలంగా మారింది. ఈ మెగా క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్టులను చేపట్టడానికి అవసరమైన వనరులను సమీకరించడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ సృష్టించబడ్డాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటే ఏంటంటే మన ఆర్థిక శాఖ నిర్వహణ క్రమంలో భాగంగా ఒక పర్టికులర్గా ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఒక బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ బడ్జెట్ని నిర్వహించేటువంటి క్రమంలో ఆ బాధ్యతను పూర్తిగా దానికి సంబంధించినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి నిధులు బదలాయిస్తే దానికోసం క్రియేట్ చేసినటువంటి ప్రత్యేక అథారిటీ ఈ ఖర్చులన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాని నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనాలు, పెట్టబోయేటువంటి ఖర్చు, భవిష్యత్ అవసరాలు, ఈ అంశాలు మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ సాధారణంగా క్రియేట్ చేస్తారు. అంటే ఒక కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్ని చేయాలంటే 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేస్తే మొదటి దశలో ఎంత, మొదటి 6 నెలల్లో ఎంత ఖర్చు పెట్టాలి, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, ఇదన్నిటి కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లేటువంటి ప్రక్రియ. అంటే ఇది బడ్జెట్ ఎస్టిమేషన్స్ కి లోబడి కాకుండా సెపరేట్ గా ఏర్పాటు చేసి ఇక్కడ చిన్న వైలేషన్స్ జరిగినాయి. అంటే బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత ఆ విషయం చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే బడ్జెట్ పరిధిలో దీన్ని మెన్షన్ చేసి ఆ బడ్జెట్ అంటే ఏంటి, క్లియర్గా అసెంబ్లీలో సభ ముందర పెట్టడం ద్వారా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఏ పార్టీ వారైనా కావచ్చు, వారందరూ కూడా విస్తృతమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ చేపట్టిన తర్వాత వాటి వినియోగానికి ఆమోదం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ బడ్జెట్తో సంబంధం లేకుండా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది అదే, బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత దానికి అకౌంటబిలిటీ ఉండదు, అంటే జవాబుదారీతనం ఉండదు. ఇంత తీసుకొచ్చాం, ఇంత ఖర్చు పెట్టాం అనేటువంటి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాతే ఈ దుర్వినియోగం పెరిగింది అనేది ఇక్కడ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం 2020లో సవరించబడింది. 2018 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే 2020 నుంచే ఈ సంస్కరణల పేరుతో మొదలుపెట్టినటువంటి దుబారా రాష్ట్ర ఖజానాన్ని కుదేలు చేసింది అనేది ఈ శ్వేతపత్రం చెబుతున్నటువంటి మాట. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీల పరిమాణం రెవెన్యూ రాబడిలో 90% నుంచి 200%కి 90% నుంచి 200% పెరిగింది. అది బడ్జెట్ పైన భారాన్ని పెంచింది. బడ్జెట్ ఇతర ఆఫ్ బడ్జెట్ రుణాలను పెద్ద ఎత్తున సమీకరించడం మరియు ఎస్పీవీలకు రాబడులు లేకపోవడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ నుంచి ఏమి ఆదాయ వనరులు సృష్టించారనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాస్తవానికి భారీ ప్రాజెక్టులు ఎప్పుడు కూడా జల విద్యుత్ లాంటి అంశాలు వస్తే దానిలో నుంచి రెవెన్యూ జనరేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. కానీ కాళేశ్వరం కరెంట్ ఖర్చు పెట్టేటువంటి ప్రాజెక్ట్ కాబట్టి రాబడి అనేది ఫిజికల్ గా చూపించడానికి ఎక్కడా లేదు. గత ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చెప్పింది అంటే కాళేశ్వరం ద్వారా 100 ఎకరాలకి 1000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం కాబట్టి రాష్ట్రంలో ఒక గ్రోత్ ఇంజిన్గా మారింది దాని పరివాహక ప్రాంతం అంతా అన్నారు. కానీ అదంతా ఉట్టి మాట అనేటువంటిది ఈ శ్వేతపత్రంలో చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎస్పీవీలకు రాబడులు లేకపోవడం వల్ల ప్రభుత్వ హామీ రుణాలు బడ్జెట్ వనరుల నుండి ప్రభుత్వమే చెల్లింపు చేస్తుంది. అంటే ఎక్కడా కూడా వీటికి సంబంధించినటువంటి రాబడులు లేవు కాబట్టి బడ్జెట్ వనరుల నుంచి ఈ రుణాలని, బడ్జెటేతర రుణాలని బడ్జెట్ వనరుల నుంచి చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల రాష్ట్ర రుణాల చెల్లింపులో పెరుగుదల కారణంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనులకు నిధుల లభ్యత డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. అక్కడ మేజర్ అంశం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ గత 10 ఏళ్ల బడ్జెట్కి సంబంధించి విశ్లేషించినటువంటి అంశం ఈ శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేస్తున్నారో వివరించేటువంటి ప్రయత్నం చేశారు. శ్వేతపత్రంలోని అంశాలను కూడా ఒక్కొక్కటిగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఇది. రెండవ అంశము రాష్ట్ర బడ్జెట్ అంచనాలు వాస్తవ వ్యయం. ఈ రెండవ అంశంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని, గతంలో జరిగినటువంటి పొరపాట్లను కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా డేటా ఓవరాల్గా రాష్ట్రాల వారీగా చూస్తే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా సీరియస్గా ఆలోచించాల్సింది. సాధారణ అంటే వాస్తవ వ్యయం శాతం వాటా ఆందోళనకరంగా ఉంది. బడ్జెట్ అంచనాల శాతంలో వాస్తవ వ్యయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో కనిష్ట స్థాయి అంటే 61.9% వద్ద ఉంది. 2014-23 మధ్య కాలంలో అది 82% మాత్రమే ఖర్చు చేసింది. అంటే బడ్జెట్ వాస్తవ వ్యయానికి బడ్జెట్ అంచనాలకి అసలు సంబంధం లేకుండా మారుతుంది. ఆ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ
17వ స్థానంలో ఉంది అనేటువంటి మాట చెప్పారు. అంటే అంటే 2,30,726 కోట్ల అంచనా ఉంటే అందులో ఖర్చు చేసింది 1,82,998 కోట్లు. అంటే 79% మాత్రమే ఖర్చు చేశారు అనేది చెప్తున్నటువంటి నివేదిక. అంటే ఆల్మోస్ట్ ఒక 21% గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక 21% ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఈ బడ్జెట్. అంటే ఈ రాష్ట్రాల జాబితాను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కేశవ్ గారు. ఫస్ట్ ఎవరున్నారు? ఏపీ పరిస్థితి ఎలా ఉంది? ఈ విషయంలో రాజస్థాన్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. అంటే బడ్జెట్ అంచనాలు దానికంటే మరికొంత ఖర్చు ఎక్కువే పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం చూస్తే అనేటువంటి విషయం. అది 116%తో ఉంది. తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒడిశా, గోవా, ఛత్తీస్గఢ్, బీహార్. అంటే ఏవైతే చిన్న చిన్న రాష్ట్రాలు అనుకున్నామో ఆ రాష్ట్రాలు కాస్త మెరుగ్గా ఉన్నట్టు ఉన్నాయి. హర్యానా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ 16వ స్థానంలో ఉంది. తెలంగాణ 17వ స్థానంలో. చివరి నుంచి 2వ స్థానంలో తెలంగాణ ఉంది అనేది ఇక్కడ ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేసినటువంటి అంశమే. అందుకనే ఇక్కడ ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఆర్థిక సంవత్సరంలో అంచనా బడ్జెట్ వ్యయం 79.3% ఖర్చు చేయబడింది. అంటే 2021-22కు సంబంధించినటువంటి మాట ఇది. తెలంగాణ రాష్ట్ర పనితీరు దేశంలో చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు అదే మాట. ఇక తెలంగాణ కంటే పంజాబ్ మాత్రమే బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయంలో తక్కువ నిష్పత్తిని కలిగి ఉంది. తెలంగాణ కంటే పంజాబే చివరి స్థానానికి వెళ్ళిపోయింది అనేది చెప్పినటువంటి మాట. ఇక 2004-2014 మధ్య కాలంలో 10 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో అంచనాలకు వాస్తవానికి అంటే ఒక కంపారిజన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక 6 సంవత్సరాలు, తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసి మిగతా 4 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే పదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది లేదా కాంగ్రెస్ ఏమీ చేయలేదనేటువంటి విమర్శ ఎన్నికల సమయంలో ఎక్కువ ముందు పాలన వర్ణిస్తూ ఇప్పుడు గతంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పాలన కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. ఇక్కడ 2004-05 నుంచి చూసుకుంటే మొత్తం 2013-14 వరకు ఉంది. ప్రతి సంవత్సరం ఒక ఫస్ట్ సంవత్సరం అయితే 89.5%, తర్వాత 87.9%, తర్వాత 88.9%, 2007-2008 92 అంటే బిలో 10% వచ్చేలాగా మెయింటైన్ చేశారు మాక్సిమం అని చెప్పనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. 2008-09 ఎలక్షన్ సీజన్ కాబట్టి బహుశా అక్కడ వేరియేషన్ ఎక్కువ వచ్చింది. సో ఓవరాల్ యావరేజ్ చూస్తే కనుక 87% అక్కడ బడ్జెట్ అంచనాలు వాస్తవ వ్యయానికి సంబంధించినటువంటి పొంతని ఓవరాల్ యావరేజ్ 10 ఏళ్లలో 87% వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం ఈ నివేదిక ద్వారా, ఈ శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల కాలం. ఇక మూడవ అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యయం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాటా. ఇది కూడా సవివరంగా వివరించారు. మొత్తం అంతా మనం ఇదంతా తీసుకెళ్తే చాలా పెద్ద బడ్జెట్ ఉంది. ఎందుకంటే మొత్తం 57 సంవత్సరాల చరిత్ర, 57 సంవత్సరాలు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ డేటా. ఇది 57 సంవత్సరాల చరిత్రను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పైగా ఈ డేటా మొత్తం కూడా రాష్ట్ర బడ్జెట్ అంచనాలు, అలానే ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదికలు, కాగ్ ఇచ్చినటువంటి నివేదికలు, స్టేట్ ఆడిట్ బ్యూరో ఆఫ్ అకౌంట్స్ ఇచ్చినటువంటి నివేదికలు, వాటి ఆధారంగానే చేసినటువంటి నివేదిక ఇది. ఎక్కడి నుంచో బయట నుంచి సేకరించినటువంటి సమాచారం కాదు అనేటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ అప్పులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణం ఒక ఏడాదికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ 3,89,673 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది ప్రభుత్వం ఇచ్చినటువంటిది గత బడ్జెట్లో. మరియు ప్రభుత్వ హామీ ఇచ్చినటువంటి ఎస్పీవీల రుణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే వాస్తవ రుణం 5,16,881 కోట్లు అవుతుంది. ఇంకా ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణాలను కలుపుకుంటే, అంటే కార్పొరేషన్ రుణాలు అవన్నీ కూడా కలుపుకుంటే 6,12,343 కోట్లకి చేరుతుంది. అంటే ఎస్టిమేషన్ ఇక్కడ 3,89,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని కలుపుకుంటే 6 లక్షల కోట్ల 12,000. ఇది కేవలం 2023-2024 ఒక ఆర్థిక సంవత్సరంలో, అంటే ఎన్నికల సంవత్సరం కాబట్టి బహుశా ఎక్కువ అంచనాలు వేసి ఉండొచ్చు. ఆ క్రమంలో చూస్తే పాత బకాయిలు పాత అప్పులు అన్నీ కూడా కలుపుకుంటే కనుక 6 లక్షల కోట్లు దాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గత 10 ఏళ్లలో చేసినటువంటి రుణాలకు అనుగుణంగా ప్రత్యక్షమైన మౌలిక సదుపాయాలు కల్పించబడలేవు. దీనిపైన ఈ రోజు అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతుంది. రుణభారం విపరీతంగా పెరిగినప్పటికీ చెప్పుకోదగిన మౌలిక వసతుల లేదు అంటుంది. దీనికి కౌంటర్ గానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరొక పత్రాన్ని రిలీజ్ చేసింది. ఏమేమి ఆస్తులు క్రియేట్ చేసాం అనేది అది కూడా మనం చూడొచ్చు. ఇది ఓవరాల్ గా రెవెన్యూ రాబడుల్లో ఉన్నటువంటి పోకడలు, రెవెన్యూ రాబడుల్లో కూడా చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనేటువంటి మాట ఈ శ్వేతపత్రం చెబుతుంది. రాష్ట్ర సొంత పన్ను రాబడి, కేంద్ర పన్నుల్లో వాటా, రాష్ట్ర పన్నేతర ఆదాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్, ఈ 4 రకాల ఆదాయాలు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కానీ వచ్చేటువంటి ఆదాయాలు.
వాటి విషయంలో చూస్తే మొత్తం రాబడుల వృద్ధి రేటు 2015-21 కాలంలో క్షీణతను కలిగి ఉంది. ఇది ఒకటి తేల్చి చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు చాలా అస్థిరంగా ఉంది. అంటే ఒక సంవత్సరం పెరుగుతుంది, ఒక సంవత్సరం పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో 2020-21లో మైనస్లోకి వెళ్ళింటే బహుశా అది కరోనా టైం కాబట్టి కొంత రాష్ట్రం ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆ క్రమంలో ఇచ్చినటువంటి డేటా. గత 10 ఏళ్లలో ఎందుకు మారింది ఇది కూడా చూడండి. ఫైనాన్స్ అకౌంట్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలను ఇక్కడ కోట్ చేస్తూ వచ్చారు. అదే మాటని అసెంబ్లీలో కూడా పదే పదే మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది రుణ ధోరణులకు సంబంధించినటువంటి రుణ జిఎస్డిపికి సంబంధించినటువంటి అంశం. ప్రజా రుణం లేదా రాష్ట్ర రుణం అనే పదం రాష్ట్రం యొక్క అత్యుత్తమ ఆర్థిక బాధ్యతలను సూచిస్తుంది. రాష్ట్ర రుణం అనేది రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా తీసుకున్న రుణం కారణంగా రుణదాతలకు రుణపడి మరియు ఇంకా తిరిగి చెల్లించబడని రాష్ట్ర సంచిత నిధి యొక్క హామీ ద్వారా ఉంటుంది. రుణ జిఎస్డిపి నిష్పత్తి రాష్ట్ర ప్రభుత్వ రుణాన్ని దాని వార్షిక ఆర్థిక ఉత్పత్తి విలువలతో పోలుస్తుంది మరియు రాష్ట్ర రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అధిక రుణ జిఎస్డిపి నిష్పత్తిలో రాష్ట్రం యొక్క చెల్లింపుల సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే రుణాల భారం ఎక్కువైనప్పుడు తీర్చేటువంటి కెపాసిటీలు కూడా పోతాయి అనేటువంటి మాటని చెప్తున్నారు. ఈ క్రమంలో 2015-16లో చూస్తే 15.7%తో దేశంలో అత్యల్పంగా ఉంది. ఇది ఫస్ట్ పేజ్లోనే మనం ఇంట్రడక్షన్లోనే ఆ కోట్ చెప్పేశారు ఆల్రెడీ. 23-24 నాటికి 27.8% పెరిగింది. 8 సంవత్సరాల వ్యవధిలో దాదాపు రెట్టింపు అయింది రుణ జిఎస్డిపి అనేది. ఇక ఈ సంవత్సరంలో అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం FRBM ప్రకారం సిఫార్సు చేసిన 25% పరిధిని మెయింటైన్ చేసింది. 27% దాటిపోయింది కాబట్టి ఇదిగో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ చూడండి 2019 తర్వాత నుంచి పెరుగుదల అనేది స్టార్ట్ అయింది. 2020-21లో 28కి వెళ్ళింది. 2021-22లో 27కి వచ్చింది. మళ్ళీ 2022-23లో 26కి వచ్చింది. ఏ రకంగా చూసినా కానీ 1 పాయింట్ FRBM లిమిట్ క్రాస్ అయ్యి వెళుతున్నటువంటి 15% నుంచి 27% వరకు పెరుగుతూ వచ్చింది. అదే మీరు మొదటి 4 సంవత్సరాల్లో చూస్తే కనుక మొదటి టర్మ్లో 2014-15లో పెద్దగా ఏమీ లేదు. తర్వాత 15 తర్వాత తగ్గింది. కానీ ఎలక్షన్ ఇయర్ నుంచి పెరిగింది. అంటే 2వ టర్మ్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆర్థిక నియంత్రణ అనేది పోయింది అనే మాటని చాలా క్లియర్గా చెప్పింది. ఇంకోటి రాష్ట్రంలో 17 SPVలు మరియు సంస్థలు బడ్జెటేతర రుణాలు ఆఫ్ బడ్జెట్ లోన్స్ అనేవి ఎక్కడైతే పెంచుకుంటూ పోయారో అవి దెబ్బతిన్నాయి. ఇప్పుడు బడ్జెట్ అంతా కూడా అస్థిరంగా మారడానికి అది ప్రధానమైన కారణం అని చెప్తున్నారు. బడ్జెటేతర రుణాల విషయంలో 185,029 కోట్ల మొత్తాన్ని సేకరించే ఈ సంస్థలకు రుణాన్ని తీర్చడానికి తగినంత ఆదాయం లేనందున అసలు మరియు వడ్డీని తిరిగి చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వమే ఈ సంస్థలకు మద్దతు ఇస్తుంది. ఇక్కడ మనం విద్యుత్ బకాయిల గురించి మాట్లాడుతున్నాం కదా, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం ద్వారా ఆ కార్పొరేషన్ల ద్వారా డబ్బులు సేకరించింది. అవి చెల్లించే స్థితిలో లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. ఈ కేటగిరీలో 127,000 కోట్లు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చట్టబద్ధంగా మరియు సాంకేతికంగా ఈ రుణం రాష్ట్రం యొక్క పుస్తకాలపై లేనప్పటికీ వాస్తవానికి ఇది రాష్ట్రంచే చెల్లింపబడుతున్నాయి. కావున ఇది రాష్ట్రం యొక్క రుణభారంగానే భావించబడుతుంది. అంటే ఈ వీళ్ళు సేకరించినటువంటి నిధులు కావచ్చు, వచ్చేటువంటి రాబడి ఏది కూడా లేకపోయినా కూడా దానికి సంబంధించినటువంటి భారం అంతా కూడా ప్రభుత్వమే భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ అదే సమస్య. ఇప్పుడు ప్రాజెక్టుల మీద కావచ్చు లేదా వేరే కార్యక్రమాల కోసం పెట్టినటువంటి ఖర్చు ఇవన్నీ ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికి సంబంధించినటువంటి డేటా కూడా ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 2,100 కోట్లు ఉన్నటువంటిది ఏ సంవత్సరానికి ఎంత పెంచారు ఇది కూడా మొత్తం ఇంక్లూడింగ్ 2001 ఈ నెల వరకు డిసెంబర్ నెల వరకు 2023 ఏ కార్పొరేషన్ ఖర్చు చేశారు, ఎంత నిధులు రిలీజ్ చేశారు మొత్తం అంతా కూడా ఇక్కడ అంచనాలతో క్లారిటీగా వచ్చినాయని కూడా యాక్చువల్ ఫిగర్స్ తో సహా మొత్తం ఇచ్చారు. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇందులో ఎక్కువ విద్యుత్ రుణాలే ఉన్నాయి. అందుకనే మాజీ విద్యుత్ శాఖ మంత్రి కూడా దాని మీద క్లారిఫికేషన్ ఇస్తారు. అలానే అగ్రికల్చరల్ రుణాల మీద విద్యుత్ శాఖకు సంబంధించిన దానిలో ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే విద్యుత్ శాఖకు సంబంధించి రైతులకు మోటార్లు పెడతారు, మీటర్లు పెడతారని చర్చ అసలు ఎక్కడా కండిషన్ లేదు. అదంతా కూడా మీరు చేస్తున్న తప్పుడు ప్రచారం అని అధికార పార్టీ అంటుంది. ఈ రోజు ఆ ప్రభుత్వం మొన్నటి వరకు ఎన్నికల సమయంలో కూడా మోడీ గారు ఇట్లా అన్నారు, నేను కుదరదని చెప్పానని కేసీఆర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ కమిటీ మెంబర్, ఆయన ఈ రోజు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలానే పెరుగుతున్నటువంటి రుణ చెల్లింపుల భారం అనేది ఇక్కడ ఈక్వేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత చెల్లిస్తూ పోతున్నారు అనేటువంటి విషయం కూడా డీటెయిల్గా ఇచ్చింది. మొత్తం అంతా కూడా ఒక ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఒక మదింపు నివేదికగా మనం చూడాల్సి ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏ ఆకాంక్షలతో అయితే ఏర్పడిందో శాఖల వారీగా ఇచ్చారు. ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆకాంక్షలను సాధించడంలో తెలంగాణ రాష్ట్రం
ఎంత విజయాన్ని సాధించింది, అలానే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి క్రమంలో నిధులు సద్వినియోగం అయ్యాయా, నీళ్లు అనుకున్నటువంటి పల్లపు భూములకి అందుతాయి అనేటువంటి మాట చెప్పారు కాబట్టి అది సాధించగలిగారా లేదా అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఇక నియామకాల విషయంలో ఉన్నటువంటి ఇప్పటికీ ఉన్నటువంటి గందరగోళాలు కన్ఫ్యూజన్స్ అన్నిటి కూడా ఒక ముగింపు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ద్రవ్య లోటుకు సంబంధించి ఇచ్చినటువంటి నివేదిక. 2014, 2015లో ఉన్నటువంటి ద్రవ్య లోటుకు సంబంధించి 3.0 ఉంటే అది రాను ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. ఇక ఇదే క్రమంలో 2014, 2015లో రాష్ట్ర ఆదాయం దాని వ్యయం కంటే 9,000 కోట్లు తగ్గింది. ఈ లోటు 2015-16లో రెండింతలు పెరిగి 18,000 కోట్లకు చేరింది. 2016-17లో మళ్ళీ దాదాపుగా రెండింతలు పెరిగింది. అంటే అలా పెరుగుతూ 5 రెట్లు దానికి తేడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అని వివరిస్తున్నారు. ఇక ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్స్ సరైన అకౌంటింగ్ విధానాన్ని పాటించకపోవడం కారణంగా రాష్ట్రం తన ఆర్థిక లోటుని 2015-21 సంవత్సరాల్లో 7,636 కోట్లు తక్కువగా చూపించిందని పేర్కొంది. అంటే రెవెన్యూ లోటు ఇవన్నీ కూడా ఒకటి కాగ్ నివేదికలన్నిటినీ కూడా అందులో ఉన్నటువంటి పాయింట్స్ని చాలా వరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ద్రవ్యలోటు జిఎస్డిపితో పోల్చి చూసినప్పుడు ద్రవ్యలోటు అనేటువంటి విషయంలో తెలంగాణ ఏ స్టేజ్లో ఉంది, ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి డేటాని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ 16వ స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే ద్రవ్యలోటుకి రుణ జిఎస్డిపికి కంపారిజన్స్ చేశారు కానీ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతిని మీరు కంపేర్ చేయలేదనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. దానికి ఎటువంటి కౌంటర్ ఇస్తారు? అలానే ఇక్కడ విద్యారంగంలో చేసినటువంటి ఖర్చు ఇవన్నీ కూడా శాఖల వారీగా ఆరోగ్య రంగం పరంగా ఇచ్చినటువంటిది అన్నిటినీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి చివరికి ఇందులో ఉన్నటువంటి మదింపు విషయం ఏంటంటే ఆర్థిక శాఖ నిర్వహణకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ప్రధాన సాధనం రాష్ట్ర బడ్జెట్. తెలంగాణ బడ్జెట్కు వాస్తవ వ్యయానికి మధ్య 20% అంతరం ఉంది. ఈ అంతరం రాష్ట్రాలతో పోల్చినప్పుడు, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మాత్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధించినటువంటి వ్యయంతో పోల్చినప్పుడు కూడా తేడాగా ఉంది. అంటే మీ పాలన కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలనే మెరుగ్గా ఉంది. మీరు ఏ ఆకాంక్షలతో తెలంగాణను తీసుకొచ్చారో ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమయ్యారనేటువంటి కన్క్లూజన్ ఇచ్చారు. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాష్ట్రంలో కేవలం అప్పులే మిగిలే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఓవరాల్గా రెవెన్యూ రాబడిలో 34% రుణ చెల్లింపులు ఆక్యుపై చేస్తే శాలరీస్ పేమెంట్ అనేది 35% వచ్చింది. ఈ ఖర్చులన్నీ పెరగడం వల్లనే జీతభత్యాలను సకాలంలో చెల్లించడంలో విఫలమవుతుంది. పెరిగిన ఆర్థిక ఒత్తిడి కారణంగా రాష్ట్రం ప్రతిరోజు ఆర్బీఐ కల్పించేటువంటి వచ్చే వేస్ అండ్ మీన్స్ పైన ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2014లో రాష్ట్రం మొత్తం 100% రోజులకు సానుకూల బ్యాలెన్స్లు కలిగి ఉన్న పరిస్థితి నుంచి 10% కంటే తక్కువ రోజులకు రాష్ట్రం సానుకూల బ్యాలెన్స్లు కలిగి ఉన్న స్థితికి రావడం అపారమైన ఆర్థిక ఒత్తిడిని చూపుతుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే రేపొద్దున బడ్జెట్ కండక్ట్ చేసేటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉండేటువంటి ప్రెషర్స్ కూడా ముందు ప్రజలకు తెలియజెప్పేటువంటి ఒక ప్రయత్నం ఈ నివేదిక ద్వారా చేశారు. అందుకనే ముగింపులో కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే వాస్తవాలని పైన చెప్పినటువంటి వాస్తవాలని జాగ్రత్తగా విశ్లేషిస్తే 2014లో మిగులు రాష్ట్రంలో ఉండి దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తుంది. బడ్జెటేతర రుణాల మేరకు పరిస్థితి పేరుకుపోవడం ఈ పరిస్థితికి దారితీసింది. బడ్జెటేతర రుణాలపైన ఎక్కువ టార్గెట్ చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఇచ్చినటువంటి ఆదేశాన్ని పార్టీ వాగ్దానం చేసినటువంటి 6 హామీలని నెరవేర్చడానికి మరియు ఆర్థిక సవాళ్ళని బాధ్యతాయుతంగా వివేకంతో పారదర్శకంతో అధిగమించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం ఈ దశలో మొదటి అడుగు. అంటే ఓవరాల్గా అన్ని శాఖల్ని మదింపు చేసి ఈ రాష్ట్ర పరిస్థితి ఇది, కానీ మా నిర్ణయాలకి మా హామీలకు మేము కట్టుబడి ఉన్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెడతాం అనేటువంటి మాటను చెప్పడం ద్వారా ఇక్కడ ఆర్థిక మంత్రి అలానే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ముగింపు చేశారు. ఇది ఓవరాల్గా రాష్ట్ర స్థితిగతులు, ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు లేదా అభివృద్ధి పేరుతో జరిగినటువంటి దుర్వినియోగం కావచ్చు. ఈ 2 అంశాలను కూడా ప్రజలే నిర్ణయించండి అనేటువంటి మాట చెప్పారు. మొదటి దఫా కొంత బాధ్యతాయుతంగా చేసినటువంటి ప్రభుత్వం, రెండో దఫా గాడి తప్పింది అనేది చాలా క్లియర్గా ఈ శ్వేతపత్రంలో వివరించారు. విజయ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది
అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సభల్లోనే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అప్పుల ఊబిలో రాష్ట్రం ఏ విధంగా కూరుకుపోయింది, అదేవిధంగా అంటే తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో ఏ విధంగా పాలన కొనసాగింది, అప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతులు, పరిస్థితులపై కూలంకుషంగా ఈ శ్వేతపత్రంలో వివరించినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.